అన్నా ఏంటిదిరా? అది చెప్పురా. అన్న ఎగ్జామ్ ఫీజు కట్టాలి. ఎంతరా? అన్న 10,000 కట్టాలన్నా. అందరు కట్టిరు, నీకు కట్టలేదన్నా. సరేనా, నువ్వు కాలేజీకి అయితే ఓనే ఫోన్ పే చేస్తా. చికెన్ తీసుకొచ్చిండ్రా, కాలేజీ పోగా అన్నం తినిపో. సరేనా? సరే అన్న. సరేరా. ఏమే ఏంటి? ఊర్లో పని ఉంది, పోయేస్తా. అన్నం తినవా? పోయేసినాం కదా ఇంట. సరే సరే. వదినే ఏంటిది? ఆకలి అవుతుంది, అన్నం తిని కాలేజ్ కూతా. వదినే సరే అడ కూసో, తీసుకొత్తా. ఏంది నా ముఖం చూస్తాను? కారం పొడి ఎత్తే తినబుద్ధి అవుతలేదా? వదినే అన్న చికెన్ తెచ్చినా అన్నాడు. ఏంది చికెన్ తెచ్చిందన్నాడా? నీ ముఖానికి కారం పొడి ఎక్కువ. మీ అబ్బాయి చచ్చిపోయినాక మీ అన్న చేత పట్టుకొని మంచి లక్షలు లక్షలు పోసుకుంటూ నీ చదువు బొంద పెడతాడు. ఇంకా చికెన్ కావాలట, చికెను. అయినా చికెను మటను మంచి మంచి కూరలు గోలించుకుంటా నీకు పెడతానే కదా మంచిగా తినమరిగినావు. ఒక పూట కారం పొడి ఎత్తే ఏమైతుంది? తినబుద్ధి అవుతలేదా? తిను. చికెన్ మటన్ తో తింటేనే మంచి చదివస్తుందా? లేకపోతే రాదా? తిని చక్కగా కాలేజ్కో. మనుషులకైతే రేషం వస్తుంది. గిన్నె తిట్టాలని కింద సిగ్గు మానం లజ్జ ఏమని ఉంటేనే మంచిగుండు. గాడిది పెరిగిర్రు, కనీసం పని కూడా ఎత్తలేదా? అన్నయంతో రోజు పనిపోయి ఈ పని ఆ పని అన్న కాస కావచ్చు. బా నేనట్లుండదనైతే ఊరేసుకొని వచ్చేదని కావచ్చు ఈ మాటలకి. ఆ తిన్న కూడు కూడా కడుపులోకి ఎట్లా పోతుందో ఏమో. అవ్వయ్య కానీ పెంచి మా గంటని దాపం చేసిరు. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు కూడా తీసుకుపోతే మంచిగుండు. బా ప్రశాంతంగా ఉండేటోళ్ళు. మంచిగా తిను మార్గుడు, మంచిగా చదువు అనుకుంటా అవి ఇవి అనుకుంటూ తిరుగుతాడు. అయినా చదివి ఎవరిని తింటామని. బా చీ 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 చీ. ఏటు మళ్ళా? వదినే నాకు కడుపు నిండింది. సంతోషం. ఆ పళ్ళంగా అడిగి ఆడ పెట్టిపో. ఆడ పెడితే దోమెటోళ్ళు ఎవరు లేరు, ఇక్కడ పని మనుషులు ఎవరు లేరు. నీకు నీ అన్న చేసేసి నా చేతున్న బొక్కలు అరుగుతాయి. ఈ నల్ల ముఖం నా మొగనికి సిగ్గుమానం ఉంటే మంచి ఉండు. తమ్ముడు తమ్ముడు అనుకుంటే లక్షలు లక్షలు అని బొందగా పెడతాడు. అయినా వాడు చదువుకొని ఉద్ధరించేమని మనకు పెట్టేటోడా? ఒకవేళ పెళ్లి అయితే కూడా ఆస్తి కూడా సగం మంచి ఇమ్మంటది. చదువు అనుకుంటా వానికి లక్షలు లక్షలు పెడతాడు. అలా మాకే మిగులుతుంది సిప్ప. మేము పక్కేసుకున్నట్టు ఉన్నదా? మేము బతికేటట్టు ఉన్నదా? అయినా వీడిని ఇట్లిడిచి పెడితే నడవది. మెల్లగా మన మీద కన్నేసే ఉంచాలి. లేకపోతే ఈ ఇల్లు ఆ పొలము మొత్తం చదువు అనుకుంటే మొత్తం వానికే పెట్టాటే ఉన్నాడు నా మొగడు. దీని మీద కన్నేసి ఉంచాలి. లేకపోతే ఈ ఇల్లు ఈ జాగా నాకు దక్కది. ఏం చేయాలి వాడిని? ఐడియా. వాడిని చంపేస్తే అప్పుడు ఈ ఇల్లు నాకే, ఆ పొలము నాకే, నా మోడి సంపాదించిన ఆస్తంతా నాకే. అప్పుడు ఎవ్వనికి పెట్టే అవసరం లేదు. వీని చంపేస్తా. అది కూడా ఎట్లా చంపాలి? మౌనిక నమస్కారం అబ్బాయి. వేసుకత్త గాని ముఖం ఎందుకు అట్లా పెట్టిను? నమస్కారం. ఏమైంది చెప్పు, ఎందుకంటే డల్గా ఉన్నావు? మా చెప్తా నువ్వైతే నమస్కారం అబ్బాయి. అసలు విషయం ఏందో చెప్పండి. ఏమైందండి? ఎందుకు బాధపడతారు? నాకు చెప్పండి కదా. ఏం లేదు, తమ్మునికి ఎగ్జామ్ ఫీజు అంటేనే 10,000 ఒక అడిగిచ్చిన. మళ్ళీ ఇప్పుడు కాలేజ్ ఫీజు అంటుంది. 1,00,000 రూపాయలు ఏంచి తీసుకురావాలో ఏమో మనసులో పడతలేదు అసలు.
ఏవండి మీరేం బాధపడకండి, నా బంగారం ఉంది కదా, నా బంగారం బ్యాంకులో పెట్టి ఆ ఫీజు కట్టేయండి. ఆ? ఎప్పుడైనా తమ్ముడు ఫీజు కడదామంటే లొల్లి చేస్తావు. ఇయ్యలేదే నీ బంగారం పెట్టి ఫీజు కడదామంటున్నావు, ఏంటిది ముచ్చట? నేను అద్దన్నా నువ్వు కడతావు, పోయి కట్టరా అన్నా నువ్వు కట్టేస్తావు. వట్టిగా నీ చేత నేను దెబ్బ తినాలే, ఎందుకు బాధపడతాండి కదా అని నా బంగారం ఇస్తా అంటున్నా, పోయి కట్టిరా పో. ఏమద్దు, నీ బంగారం బ్యాంకులో పెట్టి తెచ్చిన పేరు నాకెందుకు, అవి పెట్టినాక నిమ్మలంగా ఉండనే మనసు పట్టనేమో నన్ను. ఏదో నా మొగుడు బాధపడతాండి కదా అని చెప్పిన, కట్టుకుంటే కట్టుకో లేకపోతే లేదు, నువ్వు నీ తమ్ముడు ఏదంగానే ఆ ఊరి. నేను ఊళ్ళోకి పోతున్నానే, లేట్ అయితే వచ్చే వరకు. మరదచ్చే టైం అయింది కదా, అన్నంలో విషం కలిపి పెడతా. ఇది తిని కోడి లెక్క కొట్టుకొని కొట్టుకొని సావాలి, అప్పుడు ఈ ఇల్లు ఆ జాగా నాకే సొంతం. వాడు వచ్చినాక అన్నం పెట్టుమని అంటాడు కదా, అప్పుడు పెడతావానికి ఇది. వీడేంది అన్నం పెట్టుమని కూడా అడగకుండా పోతాడు. సీను సీను వదినే, అన్నం తింటావు, అన్నం పెట్టాలా? కాలేజీలో వరకు వస్తావు వదినే. సరే పో, కాసేది అడగచ్చుకో, అన్నం పెడతా. ఏంది అన్నంలో నీళ్ళు పోసినావు? వదినే, అన్నం తినంగా సర్వం పడ్డది, నీళ్ళు తాగంగా గ్లాస్ జరిపి అన్నం కూడా పడ్డది వదినే. మరి ఇంకింత పెట్టాలి అన్నం? నేను రాగానే తినొచ్చిన వదినే. మరి తినొచ్చినవి నన్ను అన్నం ఎందుకు పెట్టమన్నావు? వదినే, నువ్వు ఎప్పుడు అన్నం తిని అనలేదు, నువ్వు అన్నం తిందురా అంటే మా అమ్మ పిలిచినట్టు అనిపించింది వదినే, అందుకే తిందామని కూర్చున్నావు వదినే. సరే సరే, ఆ అన్నం అంతా ఎత్తి బయట వారబోయి. వీనికి నూకలు ఉన్నట్టున్నాయి, ఇప్పుడు ఏం చేయాలి? వీడు పడుకునేటప్పుడు పాలలా విషం కల్పిస్తా, తెల్లగా సచ్చుకుంటాడు. పాలు నువ్వు తాగితే మేము పోయి వాడుకుంటాం. వదినే, బాగా వేడి ఉన్నాయి పాలు, కొంచెం చల్లారినాక తాగుతా. వేడి వేడి తాగితేనే మంచిది, చదివిన కాడికి మాసాలు గాని ముందు తాగి పడుకో. కొద్దిగా చల్లారినాక తాగుతా వదినే. సరే నీ ఇష్టం.
మా వదిన ఎంతో ప్రేమ కొద్ది పాలు కానిస్తే కాలు తాగికిందవా. వీడు ఉన్నాడా సచ్చిండా? నా మొగల్ని లేకమని చెప్తా. ఏమయ్యా తోనానే చెప్పు. మీ తమ్ముడు లేపో, లేచి స్నానం చేసి ఇక చాయ్ తాగి మళ్ళీ కాలేజీకి పోతాడు. సరే. అరే సీనా, అరే సీనా, అరే సీనా. ఎన్నిసార్లు పిలిచినా కానీ ఎత్తలేడంటే సచ్చినట్టున్నాడు. సీనా ఏమైంది లేతనే లేవు. వీడికి పాలు ఇచ్చినాయి కదా, పాలు తాగలేదేంటి? ఛీ, ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయినట్టుంది. బాగా రాత్రి చదువుకున్నాను, అందుకే మంచి నిద్ర పట్టింది. సరే కానీ మొగ ఆడుకో చాలా. సరే అన్న. ఏమైందిరా ఇలా కాలేజీ పోతలేవు? అన్న ఇలా కాలేజీ లేదే. ఎందుకురా? ఇలా హాలిడేనట. అవునా, సరే నేను ఊళ్ళో పోయేస్తానే. సరేనండి. సీను, రాత్రి పాల గ్లాస్ ఇచ్చిన తాగలేదా? అయ్యో వదినే, అవి నా కాళ్ళు తాగి కింద పోయినాయి వదినే. సరే సరే వదినే, నేను పోయి చదువుకుంటా. చదువుకోపో, చదువుకొని ఎవరు ఉద్ధరిద్దామను. చదువు చదువు చదువు. హలో అమ్మా. బిడ్డ, వాడు ఏ మందు పెట్టినా ఎట్లా ఎత్తలేడే. అన్నంలో మందు పెట్టినా అది ఫెయిల్ అయింది. వాడు పనుకునేటప్పుడు పాలలో విషం కూడా కల్పించిన అది కూడా ఫెయిల్ అయిందే. అని ఎట్లా చంపడో నాకు ఏం అర్థమైతలేదు. నేను నీకు రాన్నెందుకు బిడ్డ? నేను చెప్పినట్టే వాడు ఎట్లా చావడో నేను చూస్తా. ఎట్లనే చెప్పు. అది అట్లా ఏ బిడ్డ, తర్వాత ఏమైతుందో నువ్వు చూడు. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తా. సరేనే, ఉంటానా. నన్నేం చేయకు, నీకు దండం పెడతా. నన్నేం చేయకు, నన్నేం చేయకు. ఏమేమి చెప్పే? నేను ఎట్లా చెప్పాలి? నేను చెప్పినా నువ్వు నమ్మ. నేనేదో నమ్మనే, చెప్పే. మీ తమ్ముడు నన్ను బలవంతం చేయవేటండి. ఏంటి వదిలే, ఏం మాట్లాడుతున్నావు? అంటే ఇప్పుడు నేను అబద్ధం మాట్లాడనా? చూడు, మీ తమ్ముడు ఏదున్నదిగా ఎట్లా మాట్లాడతాడు. అయినా నీకు ముందుగానే చెప్పినా, నేను చెప్పింది నువ్వు పట్టించుకోవాలి. నాకేం అర్థమైతే లేదే. అంటే నేను అబద్ధం ఆడతానా? చెప్పు, నేను అబద్ధం ఆడతానా? అరే ఏందో నువ్వు చేసిన పని. అన్న నువ్వు కూడా నన్ను నమ్మలేవు అన్న. వదినే, నేను నీకేం పాపం చేసిన వదినే, నేను నీకేం అన్యాయం చేసిన వదినే, నా మీద నీకెందుకు అంత కోపం వదినే? ఇంత పెద్ద నింద నా మీద ఎందుకు ఎత్తున్నావు వదినే? వాడికి అంతే చేస్తే గాని నువ్వు ఒక్క మాట కూడా అంటలేవు. వాడు మాట్లాడలేకపోతే ఇంటికి ఉంటావా? అసలు గీత కూడా వేషం వస్తుందా?
నా కళ్ళ ముందు ఒక్క క్షణం కూడా కనిపించకూడదు. నా తమ్ముడు ఇంత పని చేస్తాడు అనుకోలే. వాని మీద నమ్మకం ఉండే, అయినా వాడు చేసినట్టే నమ్మబుద్ధి అయితే లేదు. కానీ ఇప్పుడున్న కాలం అట్లాంటి ఫోన్లు చూసి పోరాళ్ళందరూ చెడిపోతారు. వాడు ఎక్కడున్నాడో ఏమో, ఏడున్నా వాడు మంచిగా బతుకుతాడు. నాకు ఆ నమ్మకం ఉన్నది. హలో అమ్మా, నువ్వు చెప్పినట్టే నేను చేసిండే. అవి ఇవి చెప్పుకుంటా మీ అల్లుడికి అన్ని ఎక్కించి చెప్పినా అది నిజం అనుకొని ఇక వాడి జన్మల మన ఇంటికి రాడిగా. ఈ ఆస్తి ఈ పొలం నాకే సొంతం. వాణ్ణి చంపకున్నా ఇంట్లోకి వెళ్ళి ఎల్లగొట్టిండే. అగో మళ్ళీ నీ తప్పుని తోకొనొచ్చినావు. వాడు చేసిన తప్పు మర్చిపోయినవా? మర్చిపోలేదే, వాడు తెలిసో తెలియక తప్పు చేసి చిన్నోడు కదా అని ఈ కాంచి మంచిగా ఉంటాడు. చిన్నోడని మంచిగా కేసుకొస్తాను. సరే మీరు ఏడవడి సాగు, నా జోలికి అత్త మాత్రం నేను ఊకోను. సరే తమ్ముడు, నువ్వు ఇక్కడ కూర్చోరా, నాకు ఊర్లో పని ఉంది, పోయేస్తా. ఎట్లాగో నా పైన నిందేసినావు, ఆ నిందను ఇప్పుడు నిజం చేస్తా. ఏంది మళ్ళా చేసిండా? వాళ్ళ సంగతి చెప్తా ఉండు. అయ్యో నీకు తాకిందా? ఏంటండి మీరు నన్ను కొడతారు? నిజం చెప్పే, ఆ రోజు మా తమ్ముడు నిన్ను బలవంతం చేసిండా? చెప్పు. చెయ్యలేదండి. మరి ఎందుకే మా తమ్ముడి మీద అంత నింద మోపినావు? అవును, కావాలని నిన్న పంపిన. మీరు సంపాదించి మొత్తం వాడికే పడతారు. పెళ్ళైన తర్వాత వాడికి ఆస్తి కావాలంటే అప్పుడు నేనే చేయాలి. అందుకే ఈ నింద వేస్తే వీడు బయట కొత్త ఈ ఆస్తి నాకైతే అనుకున్నా. అందుకే ఇట్లా చేసిన. అయ్యో వదినే, నన్ను తప్పుగా అనుకున్నావు. నా తల్లి తర్వాత తల్లి అనుకున్నా నిన్ను. వదినే, నాకు అన్న నువ్వు ఉంటే చాలు. నాకు ఈ ఆస్తులు అంతస్తులు నాకు ఇవ్వద్దు వదినే. వదినే, నేను మంచిగా చదువుకున్నది ఎందుకు? నాకు మంచిగా జాబ్ వస్తే నిన్ను అన్నను మంచిగా చూసుకుందాం అనుకున్నావు. నాకు అమ్మ లేనందుకు నువ్వే నా అమ్మ అనుకున్నా. నాకు వచ్చిన సంపాదతోటి నీకు నగలు చీరలు కొందాం అనుకున్నావు వదినే. నాకు ఆస్తులు వద్దు, అంతస్తులు వద్దు. నేను ఎప్పుడు తప్పు దృష్టితో చూడలేదు వదినే. ఇవ్వరాక నేను పట్టుకున్నందుకు నన్ను క్షమించు వదినే. నువ్వే నన్ను క్షమించు. ఆస్తి కోసం నేనే తప్పు చేసిన. ఈ రోజు నుంచి మనందరం మంచిగా ఉందాం. నేను ఏ తప్పు చెయ్య, నిన్ను నా కొడుకులాగా చూసుకుంటా. అమ్మాయ్యా, ఇప్పటికైనా మారినావా? నువ్వు మారాలనే ఇప్పటిదాకా వాడిని అట్లా చేయమని చెప్పినా నేనే. అంటే మీరిద్దరు ఒకటే, నొక్కని వేరా? అమ్మా సరేతి, ఎట్లయితే మన మంచిగా జరిగింది కదా. ఇప్పుడు మా మరిదికి మంచి అమ్మాయిని చూసి లగ్గం చేస్తా. అబ్బో సిగ్గు, బాగానే సిగ్గుపడతాడు. చేయమంటావా?